హే, కొత్త రూమ్మేట్ అనుకుంటారా? పేరేంటి బ్రో? వర్షిత్. ఈసీ. ఈసీ చాలా టఫ్ అనుకుంటున్నారా? ఏమోరా. రే వర్షిత్, ఫుడ్ స్ట్రీట్ వెళ్తున్నావు, వస్తావా? నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో, మీరు వెళ్ళండి. ఏంట్రా బాబు, వాడు ఎప్పుడు రమ్మన్నా కానీ ఫుడ్ స్ట్రీట్కి రమ్మన్నా దేనికి రమ్మన్నా అస్సలు రాడు. వేస్ట్ రా, వరల్డ్ లైఫ్ బోరింగ్. ఈ పాపం రా, అలా ఎందుకు మాట్లాడతారు? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేరేమో. హీరో వచ్చాడు రో. సరే రారా బాబు. అరే ఏంద్రా న్యూటన్, ఇంకా పడుకోలేదా? ఇంకెక్కడ రాడు, ఫోర్త్లా కనిపెట్టింది ఇంకా పడుకోవట్లే. ఇంత ఫోర్త్లో అయిందిరా. ఇంట్రోవర్ట్స్ లైఫ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు హ్యాపీనెస్. ఎంత ఎక్కువ ఇంట్రోవర్ట్ అయితే అంత తక్కువ హ్యాపీనెస్. రే, ఈ గ్రూప్ లో మెసేజ్ వచ్చిందిరా, రిజల్ట్స్ వచ్చాయని. అయిపోయింది, నా బతికి అయిపోయింది. ఎయిట్ 8.3 రా. 8.4 రా. మరి పార్టీ ఏది? నేనెందుకు ఇస్తా పార్టీ? అందరికంటే ఎక్కువ వాడికి వచ్చింది, వాడు ఇవ్వాలి పార్టీ. సరే రా, ఇస్తా. రే, వర్షిత్ ఎక్కడరా? ఇందాకే బయట చూసారా. అవునా? సరే చూసొస్తా, ఆగు. ఏమైందిరా? ఏం చేయమంటారు బ్రో? ఒక్కసారి కూడా మళ్ళీ చదువుతూ చూడలే, అయినా మీకు నాకుండా బెటర్ మార్క్స్ వచ్చాయి. ఇట్రా చెప్తా. ఫోన్ని లేకపోతే కార్ని తీసుకో. గ్యాప్ ఇవ్వకుండా వాడితే ఏమవుతుంది ఓవర్ హీట్ అవుతుంది బ్రో. కదా? హ్యూమన్ బ్రెయిన్ కూడా అంతే. ఎంత స్ట్రెస్ దానికి ఇస్తే అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి, ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు బ్రో? ఎక్స్ట్రా హెయిర్ స్టైల్ మార్చురా బాబు. ఏదో 90sలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. నాకు అవేం తెలియదు. హాస్టల్కి వచ్చావు కదా, నేర్చుకుంటావులే, మేము ఉన్నాం కదా. సరే బ్రో, రేపటి నుంచి మీరు ఏం చెప్తే ఫాలో అవుతాయి. ఈ టీషర్ట్ వేసుకున్న తర్వాత కూడా ఈ మాట మాట్లాడుతున్నావు చూడు. అది అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు, కథలు బ్రో. కథలు చెప్పమనలేదు. సరే బ్రో. రా. అరే రిజల్ట్ వచ్చారా? రే, 8.7 వచ్చిందిరా. 8.8 రా. 8.6 రా. రే షార్ట్ ఫిల్మ్ ఇంకా లాస్ట్కి వచ్చిందిరా బాబు, ల్యాక్ చేయకుండా చెప్పరా రే. 9.2 వచ్చిందిరా.
మామా యూ మా కొత్త రూమ్మేట్